వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కార్యక్రమం చైతన్య కాలేజ్ మన డిస్ట్రిక్ట్ లో జమ్మూ అండ్ కాశ్మీర్ లో జరిగిన అటాక్ లో మనం 40 సోల్జర్స్ మనం కోల్పోయాం. దానికోసం మనం ఎవ్రీ ఇయర్ గ్యాదర్ అప్ స్మాల్ ట్రిబ్యూట్ ఇస్తున్నాం. సో ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే మేము ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే చేస్తాము. అండ్ దేశం కోసం అండ్ సొసైటీ కోసం ఎప్పుడు ఏ హెల్ప్ వచ్చినా సరే మేము ఫస్ట్ అని చెప్పిన కార్యక్రమం చేయడం ఇది 6వ సంవత్సరం కనుక వారికి ప్రత్యేకంగా అభినందన తెలుపుతూ మీడియా వారికి నేను ముఖ్యంగా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మీడియా ద్వారా సార్ చెప్పినట్టు ప్రతి స్కూల్లో కూడా ఇది ఒక ఈవెంట్గా ప్రతి ఫిబ్రవరి 14th కూడా ప్రతి స్కూల్లో కూడా ఒక 5 నిమిషాలు మౌనం పాటించాలని, ఆ వీర సైనికులకి శ్రద్ధాంజలి ఘటించాలని ప్రతి స్కూల్కి అవేర్నెస్ తీసుకొస్తే మీడియా ద్వారా ఇప్పుడున్నది మనం ఒకళ్ళమే చేస్తున్నాం, అక్కడక్కడ కొంతమంది చేస్తూ ఉండొచ్చు. కానీ దీని ద్వారా మీ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి అవేర్నెస్, ప్రతి స్కూల్కి కూడా అవేర్నెస్ తెచ్చు చిన్నపిల్లల నుంచే దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ మీడియా ద్వారా మేము ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇది ప్రతి ఒక్క స్కూల్కి పేరున వెళ్తే వీళ్ళు కూడా ప్రతి సంవత్సరం ప్రతి స్కూల్లో చేస్తారని ఆశిస్తూ. నా పేరు వినోద్ బాలు. ప్రాణం గొప్పదా, స్వేచ్ఛ గొప్పదా అంటే స్వేచ్ఛతో కూడిన ప్రాణం మాత్రమే గొప్పది. అలాంటి స్వేచ్ఛను మనకు అందించడానికి దేశ అంచుల్లో మన జీవితాలకు కంచెలుగా మారుతూ సరిగ్గా 2019వ సంవత్సరంలో ఇదే రోజు 3:15 44 మంది వీర సైనికుల్ని మనం కోల్పోవడం జరిగింది. ప్రపంచం అంతా ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటే మనం మాత్రం మన దేశమాత పెద్ద కొడుకులైనటువంటి వీర సైనికులను కోల్పోయిన దినంగా, ఒక దుర్దినంగా ఈ రోజున మనం జరుపుకుంటున్నాం. దానికి చిహ్నంగా అంటే పాకిస్తాన్ బాల్యం నుంచే ఉగ్రవాదాన్ని పెంచితే మన బాల్యం నుంచే దేశభక్తిని నింపే విధంగా అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విద్యార్థులతో అలాగే కాలేజీ యాజమాన్యాల సహకారంతో ఐ స్టాండ్ ఫర్ నేషన్ జై భారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక ర్యాలీని నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా సామాజిక బాధ్యతగా ఆ సైనికులను స్మరించుకోవడం మన కనీస ధర్మం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.